నితీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. నేరస్తుల సంస్కరణ గురించి నాసిక్ కేంద్రం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి మనం తెలుసుకుంటున్నాం. అలాగే నేరస్తుల సైకాలజీ ఏంటో, వాళ్ళ బాధలు ఏమిటో, ఈ సంస్కరణలో ఎన్ని రకాల ఇబ్బందులు ఎదుగుతాయో మనం తెలుసుకుంటున్నాం. అలాగే వాళ్ళు హేమతలవణం గారికి, లవణం గారికి రాసిన ఉత్తరాల గురించి కూడా తెలుసుకున్నాం. దాంట్లో వాళ్ళ సైకాలజీ మనకు బాగా అర్థమవుతుంది. ఇంతకుముందు భాష గురించి తెలుసుకున్నాం కిందటి ఎపిసోడ్లో. ఈ రోజున ఎపిసోడ్లో భాష నెల్లూరు నుంచి 24/3/1978లో రాసిన ఉత్తరం ఏమిటో తెలుసుకున్నాం. అన్వర్ భాష వ్రాయింది, అమ్మ ఇక అందరం క్షేమం, ఇక మీ క్షేమం తెలుపలేను. మీరు రాసిన ఉత్తరం అందింది. అందులో విషయాల ప్రకారం కలెక్టర్ దగ్గరికి పోయి అప్లికేషన్ పెట్టుకున్నాను. 3 రోజులు ఆఫీస్కి తిరిగినాకే 4వ రోజు కలెక్టర్ గారు నా అప్లికేషన్ చదువుకున్నారు. నన్ను కొన్ని విషయాలు అడిగారు. మీరు అయ్యగారు రాసిన ఉత్తరాలు, మీరు అయ్యగారంటే హేమతలవణం గారు, లవణం గారు రాసిచ్చారన్నమాట. మీరు అయ్యగారు రాసిన ఉత్తరాలు కూడా నేను వారికి చూపించాను. వ్యాపారం చేసుకుంటూ కుట్టు అడిగినాను. లేనేళ్ల ఆర్టీసీలో మోటార్ వర్కర్గా కానీ, క్లీనర్గా కానీ, మెకానిక్గా కానీ ఇప్పించండి అని అడిగాను. ఆయన ఏమీ చెప్పకుండా నా అప్లికేషన్ మీద ఏదో అక్షరాలు రాసుకుని నన్ను పొమ్మని చెప్పారు. ఆ విషయం జరిగి 5 రోజులైంది. నేను బయటకు వచ్చిన తర్వాత అందులోని పెద్దలు వారం రోజులు ఆగినల్లా అన్ని విషయంలో నీకే తెలుస్తాయి అని చెప్పారు. అంటే ఆఫీసులో వాళ్ళు చెప్పారు. అందుకని నేను ఎదురు చూస్తున్నాను. వారం రోజులు దాటాక విషయం తెలియకుండా ఉన్నలా నేను డైరెక్ట్గా విజయవాడ వస్తాను. మరి కలెక్టర్ గారికి వెళ్ళాడు. అన్నారు బయటకు వచ్చాక వాళ్ళు ఆ పిఏ కానీ వాళ్ళు ఉన్నాయని చెప్పుంటారంటే 5 రోజుల్లో తెలుస్తున్న విషయం, కలెక్టర్ గారు ఏమి చేశారో ఏంటో అన్నారు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ భాష ఉత్తరం రాశాడు. అమ్మ నా అప్లికేషన్ నెల్లూరు కలెక్టర్ గారి దగ్గర నుంచి తహసీల్దార్ దగ్గరికి పోయింది అని నాకు తెలిసింది. ఆ వెంటనే నేను తాలూకా ఆఫీస్కి పోయాను. నేను అక్కడ గుమ్మాసం అడిగిన, రేపురా అన్నాడు. సరే అని మర్నాడు పోయాను. మరలా వెళ్ళాను. ఎల్లుండ్రా అన్నాడు. నేను 2 రోజులు ఆగిపోయాను. ఇక ఎప్పుడు జరుగుతుందో తెలియదు. దయచేసి మీరైనా నా గురించి తాలూకా ఆఫీసుకు తెలుపవలేను. రేపురా అన్నాడు. మళ్ళీ ఎల్లుండి రమ్మన్నాడు. ఏం చేత మీచాను. 1978 చాలా నిదానంగా ప్రభుత్వ కార్యాలయ అర్జీలు ఫైళ్ళు కదేంత నిదానంగా నింపదిగా గడిచిపోయింది. భాష కాళ్ళు అరిగిపోతూ ఉన్నాయి. భార్య మగుడిని కంది. గాలి కొట్టుకుపోయి బలశాలి మహా చెవిటైన ఈ అవిటివానికి ఏ విధంగా సహాయం ప్రభుత్వం అందలే. చివరికి కలెక్టర్ గారు 5 రాశారు, తహసీల్దార్ రాశారు. చివరికి ఏంటి రిజల్ట్ అంటే 0. ఏం జరగలేదు. 25/1/1979 నెల్లూరు. అమ్మ కూలి నాలు చేసుకుంటున్నాను. తిండికి మాత్రమే సరిపోను. మిగతా సంసార అవసరాలు చాలడం లేదు. నెల్లూరు జిల్లాలో ఎవరైనా సహాయం చేయలేదు. జిల్లా కలెక్టర్ గారికి 2 దఫాలుగా అర్జీలు పెట్టుకున్నాను. నా పరిస్థితులు తెలుపుకున్నాను. కానీ నాకు ఎట్టి సహాయం జరగలేదు. మా నెల్లూరు ఎమ్మెల్యే గారిని దర్శించాను. చూస్తాను అన్నారు. ఈ నెల 29వ తేదీన గవర్నర్ గారు వస్తున్నారు. వారు కూడా అర్జీ పెట్టుకుంటారు. గవర్నర్ గారికి అర్జీ పెట్టుకుంటాను. ఈ చెవిటివాడు భాష ఈ బలహీనుడు అరుపులు వినిపించలేదో. ఘనమైన తల్లి తండ్రి ఇప్పటికీ ధన సాయం కోసం కలెక్టర్ గారికి 4 సార్లు అర్జీలు నేనే స్వయంగా దాఖలు చేసుకున్నాను. తర్వాత ఈ దినం గవర్నర్ గారికి ఇంగ్లీష్లో అర్జీ రాయించి దాఖలు చేయటం రాగా చదివిన అర్జీని నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు తీసుకున్నారు. గవర్నర్ గారి దగ్గర ఇద్దామంటే కలెక్టర్ గారు తీసుకున్నారు. ఇక మళ్ళీ ఉత్తరం. ఈ మాట మళ్ళీ ఆయన అన్వర్ భాష వదిలిపెట్టట్లేదు అన్నమాట. ఈయన 12/2/1979 నెల్లూరు నుంచి వస్తున్నాడు. అమ్మ నేను మా అత్తగారిని వెంట తీసుకుని మీరు రాసినట్లుగా 9/2/79 గౌరవ ఆర్డీఓ వద్దకు వెళ్ళినాను. కావలి ఆర్డీఓ నా అర్జీ దాఖలు చేసుకున్నారు. వారు నీకు ఏం కావాలి అన్నారు. నాకు నౌకరీ కావాలని చెప్పుకున్నాను. తర్వాత వారు నీకు నౌకరీ ఇవ్వను
కనిగిరిలోనికి భూమి ఇస్తాను అని చెప్పి నా అర్జీ మీద ఏదో రాసుకున్నారు. శ్రీవారికి నేను కొంతకాలం కిందట ఉత్తరంలో నా కష్టాలు రాసుకున్నాను. శ్రీవారు నన్ను కనికరించి జీవితంలో మంచి రోజులు వస్తాయని నాకు రాశారు. ఆమె నిజమైన సంతోషం ఉంది. అన్వర్ భాష సంతోషం పట్టుబగ్గాల బలమైన కావు. స్థలం మాత్రం ఇచ్చారు. ఒకటి మాత్రం డబ్బులు ఇప్పించలేని, ఉద్యోగం ఇప్పించలేని చెప్పి ఏదో గవర్నమెంట్ స్థలం ఒక 2 సెంట్లు ఉంటే 3 సెంట్లు 4 సెంట్లు ఇచ్చుంటారు. మహారాజ్ శ్రీ గౌరవ పూజల శ్రీరామచంద్రవరం గారులకు మీ అభిమాన విజయుడు సయ్యద్ అన్వర్ భాషా రావి విన్నపం. అమ్మా, నేను తమరి వద్దకు వచ్చి ఆనాడు చెప్పిన రీతిగా ఈనాడు వరకు ఇట్లాంటి దుర్వాట్లు మొదలైనవి వదిలి మీ మాట ప్రకారం నడుచుకుంటున్నాను. తొలిసారి మీ వద్దకు వచ్చింది మొదలు ఈనాటికి సుమారు 3 సంవత్సరాలు అయినవి. ఈ 3 సంవత్సరాల నుండి నాపై ఏదైనా రిమార్క్ రానివ్వకుండా అతి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాను. అమ్మా, నేను నివసించిన జెండా వీధి కూడా వదిలి నా అత్తగారి గృహం వద్ద టెక్కామెట్ట ఫత్తేఖాన్పేట నెల్లూరులో నివసించున్నాను. అత్తగారి ఇంటి వద్ద 2 సంవత్సరాల నుండి వారి ఆధారంతోనే నివసించున్నాను. అంటే నేను ఎంత గౌరవ ప్రతిష్టగా మెలుగుతున్నానో మీరే భావించగలరు. అమ్మా, ఈ కింది విధంగా తెలిపని వివరములు తమను శ్రద్ధగా పరిశీలించి మీరే నాకు నా మార్గదర్శులు. మిమ్మల్ని నమ్మిన మీ విధేయుడినిగా నాకు సంసారం జరుగుబాటుకు వచ్చి మీరు ఆలోచించి మీరు నాకు తగు సహాయం సంపత్తి చేసి జీవన మార్గం చూపిదని హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అమ్మా, అత్తగారింట జీవించటానికి తొలిపూట లేక మలిపూట గౌరవంగా ఉన్నాం. అంతకు పైబడి ఆనాడు మహానుభావుడైన భార్యకే తెలియను. అందరి కష్టములు ఈనాడు నాకు తెలియను. కానీ ఆనాడు తన శిక్షణ పొందవలని కోరుకొనగా తన తండ్రి మాట అనుసరంగా అత్తగారి ఇంట జీవించవలసింది. ఈనాడు నేను కూడా చేసిన నేరములు నాకు మాతృదేవి సహమానరాయన మీ మాటను నిలబెట్టుకుని నా భవిష్యత్తు గురించి ఈ బాధతో జీవిస్తున్నాను. అమ్మ, 9/6/19 సాయంత్రం 7:30కి మా అత్తగారి ఇంటి వద్ద ఉన్నాను. చూడండి అసలు విషయం. అప్పుడు మా ఇంటికి నెల్లూరు టౌన్కి సంబంధించిన కానిస్టేబుల్స్ సుమారు 8 మంది వచ్చి సయ్యద్ అన్వర్ భాష ఎవరు అని అడిగారు. అప్పుడు నేనున్నాను. నన్ను చూసి వారు మా అయ్యగారు నేను రమ్మన్నారు అని అన్నారు. అప్పుడు గృహం ముందున్న మా అత్తగారు నా భార్య మళ్ళీ వారు ఎందుకు రమ్మన్నారు అని అడిగారు. మరి వీడు మారిపోయాడు కదా, 3 సంవత్సరాలు ఏం చేయట్లే, వాడు ఏ దొంగతనాలు చేయట్లా, అయినా సరే వీడిని రమ్మన్నారు. అప్పుడు నేను లేచి ఎప్పుడో నేను చేసినాను, దాని శిక్షణ కూడా అనుభవించాను. అట్లు మీరు రావడానికి ఎవరి వారెంట్ మీద వచ్చారు అని నేను గట్టిగా వాదించాను. వీడికి ధైర్యం వచ్చి నేరాలు మానేశారు కదా, మరి వచ్చి ఏ రంగు ఏ బేసిన ఎవరు వారెంట్ ఇచ్చే వారెంట్ ఇదంటగా అడిగాడు అన్నమాట. గట్టిగా వాదించాను. మీ అయ్యగారు రమ్మని అంటే ఒకరే వచ్చి చెప్పొచ్చు కదా, స్టేషన్ మొత్తం రావడం దేనికి అని. పైగా అయ్యగారు అంటే మీరు ఇంతమంది 8 మంది రావడం ఏంటి, ఒకడు వచ్చి చెప్పొచ్చు. ఏమకన్నా మీరు అంత 8 మంది రావడానికి పెద్ద బందిపోటున్నా నేను, ఏంటి అయ్యగారు రమ్మంటే మీరు రావాలా అని కొద్దిగా వీడు రోషం వచ్చింది. మీ అయ్యగారు చెప్పింది నాకు చెప్పారు, నేను పోయి కలుసుకుంటాను, మీరు పొండి అన్నాను. చెప్పారు కదా, వెళ్ళండి. వెళ్ళిపోయారు. నేను స్వయంగా స్టేషన్కి వెళ్ళాను. ఎవరు ఏ విధంగా ప్రశ్నించారు. స్టేషన్కి వెళ్ళాడు, అయ్యగారు రమ్మన్నారుగా, వెళ్తే స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే స్టేషన్ అక్కడ వెళ్తే స్టేషన్లో అయ్యగారు ఏమి అడగనే లేదు. వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వారు ఊరికే ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడలు నించున్నారు అంతే. ఇదంతా సంఘం ఉంది, ఒక నాటకం. అంటే అసలు ఎవడు పంపించలా, ఊరికే వాళ్ళు ఏదో పెట్టి వీళ్ళ డబ్బులుండి గుంజుకుపోదామని వచ్చారు. వాళ్ళు నీ మీద కేసు, వాళ్ళు పాత దొంగల దగ్గర ఇలా నాటకం ఆడతారు అన్నమాట కొంత పోలీసు వాళ్ళు. అలా వాళ్ళ ఎస్ఐ రమ్మని పోయినా సిఏ రమ్మని పోయినా కొందరు వాళ్ళు ఈ రకంగా పాత నేరస్తుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ అన్నమాట. అంటే మనం ఈ నేరస్తుల సంవత్సరం విషయంలో పోలీసులు అడిగే నాటకం కూడా చూస్తాం. చూడండి, 9 మంది వచ్చారు, అయ్యగారు రమ్మన్నారు. నేను రాను, నేను వెళ్ళేసేయండి, కాళ్ళని డబ్బులు తీసుకెళ్ళిపోండి, నేను కాళ్ళు ఇస్తాను పోండి, నేను రాను స్టేషన్కి, మీకేమైనా కాళ్ళని తీసుకోండి, నీకు లేనని చెప్పండి అని ఏదో చెప్తాడు. ఆ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతారు. అదే అనుకున్నాను. నేను లేనని చెప్పండి, కాళ్ళకి 100 రూపాయలు సబ్బట్టుకో, 200 సబ్బట్టుకో, 500 సబ్బట్టుకో
ఆయన చేతులు పెడతారు అనుకున్నాను. అలా అయ్యగారి పిల్లలేదు, ఎవరు ఎస్ఐ పిల్లలేదు, సిఐ పిల్లలు, ఎవరు పిల్లల. ఇక ఎవరు మాట్లాడమన్నారు, వచ్చారు నాటకం. ఎవరేమల్లా వారు ఊరికే ఉన్నారు. అదంతా ఈ సంఘం ముందు ఒక నాటకం. ఎంతో గౌరవంగా తిరుగుతున్న నాకు మా అత్తగారింటి వద్ద ఇటు అఘోరం జరిగింది. అటు అఘోరం ఒక న్యాయ విచారణ జరిపించదా లేక మన్నించమంటారా, ఏ దారి తేల్చలేను. అక్కడ చూడండి, మళ్ళీ వీడికి అహం వచ్చింది. న్యాయ విచారణ చేయిస్తారా అంటుంది. ఏది తేల్చే వరకు ఇంటి వైపుని ఇట్లు పోగలను, ఏమో రాసినాను అని అసలు చేయవద్దు, అంతే నా హృదయం కొందరు చిత్తగించగలను సైదు అంటే వీడికి అహం దెబ్బతినిపోయి ఏంటి న్యాయ విచారణ పెట్టిస్తారా ఏంటి అన్నట్లుగా చేశారు. ఈ రకంగా భాష ఆ విషయంలో ఏ రకంగా పోలీసు వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తారని కూడా మనం తెలుసుకున్నాం. డబ్బుల కోసం ఏ రకంగా నాటకాలు ఆడతారు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా తెలిసింది. నేరస్తులతో ఏ రకంగా చేస్తారు, ఎలా వివరిస్తారని. మరి ఇంకా కొన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్ చేస్తున్నాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు ఎథిక్స్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.